గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ అందరికీ హ్యాపీగా ఉందా? ఎందుకంటే ఇవాళ న్యూ బర్త్డే. అందరికీ హ్యాపీగా ఉందంటారు, కానీ మీ ఫేస్లో నవ్వు లేదు. అందరూ అలిగి కూర్చున్నారు. మీకోసం ఒక స్టోరీ చెప్తున్నాను. అనగనగా ఒక అడవిలో కుందేలు మరియు తాబేలు ఉండేవి. వాళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్స్. కుందేలు నేను చాలా వేగంగా నడవగలను అనుకుంటుంది. ఎప్పుడు చూసినా తాబేలు నడక చూసి వెక్కిరించేది. ఒకరోజు కుందేలు తాబేలుతోని ఒక పందెం పెట్టుకుంటుంది. ఎవరైతే దగ్గరలో ఉన్న కొండ దగ్గరికి వెళ్తారో వాళ్ళే గెలిచినట్టు, మరియు వాళ్ళకి ఒక పెద్ద బహుమానం దక్కుతుంది అని అంది. ఇక పందెం మొదలైతే కుందేలు చాలా వేగంగా పరిగెత్తింది. తాబేలు మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళింది. కుందేలు దారిలో చూసుకోకుండా కొన్ని నీళ్ళు ఉన్నాయి. కుందేలు చూసుకోకుండా దానిలో పడింది. ఏం కాదులే అని మళ్ళీ లేచి పరిగెత్తింది. తాబేలు మెల్లిగా నడుచుకుంటూ వచ్చి నీళ్ళల్లో ఈత కొట్టి బయటకు వచ్చింది. కుందేలు చాలా దూరం వెళ్ళింది. దగ్గరలో తాబేలు ఎక్కడా కనిపించలేదు. కొంచెం విశ్రాంతి తీసుకుంటా అని చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది. విశ్రాంతి తీసుకుంటూనే తనకి తెలియకుంటూ నిద్రలోకి జారుకుంటుంది. తాబేలు మెల్లిగా కుందేలు దగ్గరికి వచ్చింది. చప్పుడు చేయకుండా వెళ్ళింది. కుందేలు అలానే గురక పెడుతూ నిద్రపోయింది. కొంచెంసేపటి తర్వాత కుందేలు లేచి పరిగెత్తింది. పరిగెత్తితే తాబేలు ముందు కొండ దగ్గరికి చేరుకుంటుంది. కుందేలు వేగంగా పరిగెత్తి తాబేలు దగ్గరికి వెళ్తుంది. నన్ను క్షమించు మిత్రమా, నువ్వే గెలిచావు అంది. థ్యాంక్ యూ ఫ్రెండ్. అవకాశం ఇచ్చినందుకు హెచ్ఎం సార్కి థ్యాంక్ యూ.